Hi everyone. In this video lesson, we are going to discuss box-based puzzles. So, examలో మనకి ప్రిలిమ్స్లో అవ్వచ్చు, మెయిన్స్లో అవ్వచ్చు, బాక్స్ బేస్డ్ పజిల్స్ ఇస్తారు. ఇది లీనియర్ అరేంజ్మెంట్. కాకపోతే నిలువుగా ఉంటాయి. ఒక బాక్స్ కింద ఒక బాక్స్ అని చెప్పి ఇలా ఉంటాయి క్వశ్చన్స్. అసలు ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ హ్యావ్ ఎ డీప్ అండర్స్టాండింగ్ అబౌట్ ద గివెన్ క్వశ్చన్స్. సో ఇది ఇచ్చిన సెట్. యాజ్ వీ నో, ఒక సెట్ మీద మనకి 3 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఈ పజిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్, ఐ వాంట్ యూ గైస్ టు పాజ్ ద వీడియో. ప్రతి క్వశ్చన్ అంతే, మీరు వీడియో పాజ్ చేయండి, మీ అంతటా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ యూ గెట్ ద ఆన్సర్ ఆర్ ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్, గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఫైన్. సో ఇప్పుడు 7 బాక్సెస్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఇది 7 బాక్సెస్ ఉన్నాయి. సో ఈ బాక్సెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి సింగిల్ స్టాక్లో అరేంజ్ చేయబడి ఉన్నాయి. ద లోవర్ మోస్ట్ షెల్ఫ్ ఈజ్ నెంబర్డ్ 1 అండ్ ద టాప్ మోస్ట్ షెల్ఫ్ ఈజ్ నెంబర్డ్ 7. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అన్నిటికన్నా కింద బాక్స్ని 1గా కన్సిడర్ చేయమంటున్నాడు, అన్నిటికన్నా పైన ఉన్న బాక్స్ని 7గా కన్సిడర్ చేయమంటున్నాడు. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే దీంట్లో 2 రకాలుగా సాల్వ్ చేస్తాం మనం బాక్స్ బేస్డ్ పజిల్స్ని. ఒకటి, నేను 1 నుంచి 7 వరకు నెంబర్స్ రాసేసుకుంటా. నెంబర్స్ రాసేసుకుని నాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఫిక్స్ చేస్తా. ఇది ఒక రకం. రెండోది, నెంబర్స్ రాసుకుంటే సాల్వ్ చేయలేము, నెంబర్స్ రాయకుండా సాల్వ్ చేస్తేనే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ రెండిట్లో నాకు ఇచ్చిన క్వశ్చన్ ఎలాంటిదో ఎలా తెలుస్తుంది? సో నేను మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్తో క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఈ పజిల్ ఉందనుకోండి, నేను ఈ పజిల్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు దీనికి నేను నెంబర్స్ తీసుకుంటాను. ఎందుకని? ఇక్కడ మీకు ఒక కండిషన్లో ఓన్లీ 2 బాక్సెస్ kept between G and C, where either of these boxes kept on the lowermost shelf. G కానీ C కానీ ఈ రెండింటి మధ్యలో కొన్ని బాక్సులు ఉండాలి. ఏంటనేది తర్వాత సంగతి, కొన్ని బాక్సులు ఉండాలి. ఈ రెండిట్లోనే ఒకటి అన్నిటికన్నా కింద ఉండాలి, అంటే ఫస్ట్ బాక్స్ వీడు చెప్పిన అరేంజ్మెంట్ ప్రకారం. సో నేను ఈ పజిల్ సాల్వ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా నెంబర్స్ రాసుకుంటేనే సులువుగా సాల్వ్ చేయగలుగుతాను అనే విషయం తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? జీతో కానీ సితో కానీ రిలేటెడ్గా వేరే ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఒకవేళ ఉందనుకోండి, నేను ఖచ్చితంగా దీంతోనే స్టార్ట్ చేస్తా. లేదనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ కేస్ సినారియో. ఒకసారి చూద్దాం ఉందా లేదా అనేది. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ బాక్సెస్ డి అండ్ సి. మనం ఆల్రెడీ సీని ఫిక్స్ చేసి ఉంటాం. ఇన్ దాట్ కండిషన్ ప్రకారం సితో రిలేటెడ్గా డి ఉంది. ఓకే, సో దాని తర్వాత కండిషన్ బోత్ బాక్సెస్ డి అండ్ జీ. డితో రిలేటెడ్గా జీ ఉంది. ఫైన్. సో ముందుకు వెళ్తుంది పజిల్, విచ్ మీన్స్ దట్ దీంతో స్టార్ట్ చేస్తే మనం సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. సో మొత్తం ఉన్నది 7 బాక్సెస్ కాబట్టి వాడు ఎలా చెప్పాడో మనం అలాగే కన్సిడర్ చేయాలి. అన్నిటికన్నా కింద బాక్స్ని 1 అని, అన్నిటికన్నా పైన ఉన్న బాక్స్ని 7 అని కన్సిడర్ చేయమని మనకు క్లియర్గా చెప్పాడు కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో 7, 6, 5, 4, 3, 2, 1. ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు బెస్ట్ వే టు సాల్వ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఈజ్ టు గో విత్ పాసిబిలిటీస్. ఎందుకు పాసిబిలిటీస్ తీసుకోవాలి? ఇనీషియల్గా పజిల్ సాల్వ్ చేసేటప్పుడు మనకి పాసిబిలిటీస్ తీసుకోవాలి అంటే చేయడానికి కష్టం అవుతుందేమో అనిపిస్తుంది. బట్ గైస్ బిలీవ్ మీ, ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్న విషయం. ఇలా పాసిబిలిటీస్ తీసుకుని మనం పజిల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం 100% యాక్యురేట్గా సాల్వ్ చేయగలుగుతాం. ఫైన్. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నేను ఒక ఎజంప్షన్తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఎజంప్షన్ అనుకోండి, సాల్వ్ చేసాక నాకు ఆన్సర్ రాలేదనుకోండి, నేను ఇంకొక ఎజంప్షన్ తీసుకోవాలి. అప్పుడు ఆన్సర్ వస్తే అదృష్టవంతుడి, రాకపోతే ఇంకొక పాసిబిలిటీ తీసుకోవాలి. సో ఒక్కసారి మిస్ అయినా నేను పైనుంచి కింద వరకు పజిల్ మొత్తం రెండోసారి సాల్వ్ చేస్తున్నాను అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పజిల్ని మనం రెండోసారి సాల్వ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ టైం వేస్ట్. ఇది టైం వేస్ట్ కాదు, ఇది చాలా లాజికల్ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ వేర్ వీ క్యాన్ డెఫినెట్లీ సేవ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ యాజ్ వెల్. సో ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ని చదువుకుంటూ వెళ్దాం, దీంట్లో అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు బాక్స్ జీ అండ్ సి కదా మనం మొదలు పెడదాం అనుకున్నది. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ సి అండ్ ఐదర్ ఆఫ్ ద బాక్సెస్ ఇస్ కెప్ట్ ఇన్ ద లోవర్ మోస్ట్ షెల్ఫ్. సో లోవర్ మోస్ట్ అంటే ఈ 7లో ఏది అవ్వాలి? 1 అవ్వాలి. సో జీ కానీ సి కానీ అన్నిటికన్నా కింద ఉన్న బాక్స్ అవ్వాలి. సో 2 పాసిబిలిటీస్లో నేను జీ అన్నిటికన్నా కింద ఉంది అనుకుంటున్నాను, 2 పాసిబిలిటీస్లో అన్నిటికన్నా సి కింద ఉంది అనుకుంటున్నాను. అరేంజ్మెంట్ ఎలా అయినా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు. ఫైన్. అండ్ నవ్
Only one box is kept between the boxes D and C. Only one box is kept between the boxes D and C. D కి C కి ఓకే మనం ఇంకా దీంట్లో Gని ఫిక్స్ చేయలేదు కదా. లెట్స్ వర్క్ ఆన్ ద సేమ్ థింగ్ అగైన్. ఓకే ఓన్లీ 2 boxes are kept between G and C. Let's leave these two. It's C. Only 2 boxes are between G and C. It's G. ఇప్పుడు Cని Dని రిలేట్ చేద్దాం. ఓన్లీ 1 box is kept between D and C. Dకి Cకి మధ్యలో ఒక బాక్స్ ఉందనే విషయం మనకు తెలుసు తప్ప పైన ఉందా కింద ఉందా అనే ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అందుకని పాసిబిలిటీస్. ఓకే సో డీకి సికి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. ఒక సందర్భంలో డి అనే బాక్స్ సి కన్నా పైన ఉంటాయి. ఓకే ఒక సందర్భంలో డి అనే బాక్స్ సి కన్నా కింద ఉంటాయి. అబ్జర్వ్ దిస్ వన్ గైస్. జీసీలు సేమ్ పొజిషన్లో ఉండగా డి ఇదన్నా అవ్వచ్చు ఇదైనా అవ్వచ్చు. ఈ సందర్భంలోకి వచ్చేసరికి సికి డికి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి అంటే కింద ఇంకా ఖచ్చితంగా ఉండదు కదా. మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా డి అనే బాక్స్ సి కన్నా పైనే ఉండాలి. రాసింది 4 అయినప్పటికీ మనకి ప్రస్తుతానికి వచ్చిన 3 పాసిబిలిటీస్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఈ రెండు ఒకటే. థర్డ్ వన్ స్టిల్ ఐ లీవ్ ఇట్ దిస్ వే. ఒకవేళ ఏదైనా పాసిబిలిటీ వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తే వదిలేస్తాం. ఫైన్. ఏ పాసిబిలిటీ అయితే ముందుకు వెళ్తుందో అదే మన ఆన్సర్. నా ఆన్సర్ ఖచ్చితంగా ఈ 4 ఉంది అనే కాన్ఫిడెన్స్తో మనం పజిల్ని సాల్వ్ చేయగలుగుతాం. దెన్ లెట్ us look at the next one. Both the boxes D and G are kept on adjacent shelves. Both the boxes D and G are kept on adjacent shelves. D, Gలు రెండు పక్క పక్కన ఉండాలి అంటే ఏ పాసిబిలిటీ ఇప్పుడు వర్కౌట్ అవ్వంది? ఫస్ట్ పాసిబిలిటీ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకని? డీజీలు రెండు పక్క పక్కన ఉండాలి కాబట్టి. ఇక్కడ అలా లేదు కాబట్టి మనం దీన్ని వదిలేస్తున్నాం. ఈ 3 మిగిలాయి. నవ్ లెట్ us look at the next one. Box B is kept 2 boxes above A. Box B is kept 2 boxes above A. సరే ఇంతవరకు అర్థం చేసుకుంటే 2 boxes above అంటే అర్థం ఏంటి? మీకు గుర్తుండుంటే ముందు సెషన్లో మనం సర్క్యులర్ అరేంజ్మెంట్, లీనియర్ అరేంజ్మెంట్ చేసినప్పుడు 2 places అవే అంటే ఎలా కన్సిడర్ చేసాం? మధ్యలో ఒకటి ఉండాలి అని. అలాగే 2 boxes above లేదా 2 boxes below అంటే మధ్యలో ఒక బాక్స్ ఉండాలి అని అర్థం. సో 2 boxes above అంటే మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. 2 boxes below అన్నా సరే మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. ఇలా అర్థం చేసుకుంటాం. Let us look at this now. Box A, let us look at this. Yes, box B is kept 2 boxes above box A. అంటే box B is kept 2 boxes above box A. ఇలా ఉండాలి. అంటే Bకి Aకి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. B అనేది A కన్నా పైన ఉండాలి. Box A is kept above box G. బాక్స్ ఏ అనేది బాక్స్ జీ కన్నా పైన ఉండాలి. ఫైన్. బాక్స్ ఏ అనేది బాక్స్ జీ కన్నా పైన ఉండాలి. సో ఇప్పుడు బాక్స్ జీ కన్నా పైన అంటే ఫస్ట్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. జీ కన్నా పైన ఎన్ని బాక్సులు ఉన్నాయి? 3 బాక్సులు ఉన్నాయి. ఆ 3 బాక్సులు బి, ఒక బాక్స్ ఖాళీ ఏ, ఇలా అవ్వాలి. హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్ us వర్క్ ఆన్ దిస్ నౌ. ఈ పాసిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమీ లేదు యాక్చువల్గా. బాక్స్ బి అండ్ ఏ జీ కన్నా పైన ఉండాలి. సో బాక్స్ బి ఒక బాక్స్ వదిలేస్తే బాక్స్ ఏ. ఇలా అయినా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు కదా. అంటే అబ్జర్వ్ దిస్ వన్ నౌ. ఇది బాక్స్ ఏ, ఇది బాక్స్ బి. ఈ అరేంజ్మెంట్ లేదు. ఈ బాక్స్కి ఇదొక పాసిబిలిటీగా రాసుకున్నాం మనం. అంటే జీడి ఏ సిబి. ఇస్ దిస్ క్లియర్? లెట్ us look at the next one. Box A is kept above box G. We are done with this. ఇమీడియట్లీ అబవ్ అనలేదు కాబట్టి పైన ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడున్నా పైన ఉండాలి అని అర్థం. నెక్స్ట్ వన్. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబవ్ బాక్స్ ఈ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిలో బాక్స్ ఎఫ్. ఈ కన్నా పైన ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో ఎఫ్ కన్నా కింద అన్ని బాక్సులు ఉండాలి. దీంతో పాటు బాక్స్ ఈ ఈజ్ కెప్ట్ అబవ్ బాక్స్ ఏ. బాక్స్ ఈ అనేది ఏ కన్నా పైన ఉండాలి. ఇది బాక్స్ ఈ అయితే ఏ కన్నా పైన ఉండాలంటే ఇది ఒకటే కదా పాసిబిలిటీ. సో ఇది బాక్స్ ఈ అయితే ఇప్పుడు బాక్స్ ఎఫ్ అది ఎక్కడ ఉండాలి? పైనుంచి రెండోది ఈ కాబట్టి కింద నుంచి రెండోది ఎఫ్ అవ్వాలి. అలా ఈ ఛాన్స్ లేదు. ఈ పాసిబిలిటీ ఇక్కడ ఒకటి ఉంది కదా, దీని గురించి మాట్లాడుకుందాం. బాక్స్ ఈ అనేది ఏ కన్నా పైన ఉండాలి. అంటే ఇదన్నా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు. ఓకే, బాక్స్ ఈ అనేది బాక్స్ ఏ కన్నా పైన ఉండాలి కాబట్టి ఇదైనా, ఇక్కడ సి ఉంది కదా, ఓకే, ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు.
ఇది బాక్స్ ఈ అయితే ఫస్ట్ది బాక్స్ ఎఫ్ అవ్వాలి, కానీ అది జీ, ఈ ప్లేస్ ఆక్యుపైడ్. ఇది బాక్స్ ఈ అయితే ఈ ప్లేస్లో ఎఫ్ రావాలి, ఈ ప్లేస్ కూడా ఆక్యుపైడ్. సో ఈ పాసిబిలిటీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో వీఆర్ లెఫ్ట్ విత్ దీస్ టూ యాజ్ వెల్. నౌ లెట్ us వర్క్ ఆన్ దిస్. బాక్స్ ఈ ఏ కన్నా పైన ఉండాలి, బాక్స్ ఈ కన్నా పైన ఎన్ని బాక్సులు ఉన్నాయో బాక్స్ ఎఫ్ కన్నా కింద అన్ని బాక్సులు ఉండాలి. ఫైన్. సో గైస్ దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్లో నాకు బాక్స్ నెంబర్స్ తెలుసు, ఏ బాక్స్కి ఏ రెండు బాక్సుల మధ్యలో ఎన్ని బాక్సులు ఉన్నాయన్నా సరే నేను ఆన్సర్ చేయగలుగుతాను. సో ఇవన్నీ మనం చేయగలుగుతాం కాబట్టి ఐ షో యూ ద క్వశ్చన్స్ నౌ విచ్ ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు ఆన్సర్. హియర్ we have two questions. I want you guys to pause the video here, answer these two questions and write your answer in the comment section. Pause the video here, try solving this question as well. Ee answer kuda meeru comment section lo rayandi. Again we have two questions here, 4th and 5th. I want you guys to solve these two. Fine. Let us look at another puzzle now. ఇందాక మనం సాల్వ్ చేసిన పజిల్లో 7 బాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు 8 బాక్సెస్ ఉన్నాయి. ఇందాకటి పజిల్లో మనం 7 నుంచి 1 వరకు నెంబర్స్ని ఫిక్స్ చేసుకుని సాల్వ్ చేసుకున్నాం. స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నది ఏంటి, నెంబర్స్ ఫిక్స్ చేస్తేనా సాల్వ్ చేయాలి లేకుండా అయినా సాల్వ్ చేయాలి, మనకు 2 రకాలు తెలియాలి, ఎక్కడ ఏది చేయాలో తెలిసి ఉండాలి అనుకున్నాం. నవ్ ఐల్ గివ్ యూ టైమ్. ఐ వాంట్ యూ గైస్ టు పాజ్ దిస్ వీడియో, ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్, గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఇప్పుడు ఇది డిస్కస్ చేద్దాం మనం. సో దీనికి నెంబర్స్ రాయాలా రాయక్కర్లేదా రాయకూడదా ఒకసారి డిస్కస్ చేద్దాం. 8 బాక్సెస్ ఉన్నాయి, పి నుంచి డబ్ల్యూ వరకు, ఒక బాక్స్ మీద ఒకటి ఇలా అరేంజ్ చేయబడి ఉన్నాయి. నెంబర్స్ ఎలా ఇచ్చాడు, ద లోవర్ మోస్ట్ బాక్స్ ఈజ్ నంబర్డ్ 1, ద టాప్ మోస్ట్ షెల్ఫ్ ఈజ్ నంబర్డ్ 8. కింద నుంచి పైకి 1 to 8. ప్రతిసారి ఇదే ఆర్డరా అంటే అవ్వాల్సిన పని లేదు. వాడు కనుక మనకి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తే ఈ ఆర్డర్లో నెంబర్లు ఉండాలి అని మనం ఖచ్చితంగా అదే తీసుకోవాలి. ఒక్కవేళ వాడు మెన్షన్ చేయకపోతే దట్స్ ఎ డిఫరెంట్ కేస్ సినారియో, మనం ఎలాగైనా తీసుకొచ్చేది. నా ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ. పీకి డబ్ల్యూకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి, పైన ఉండొచ్చు కిందైనా ఉండొచ్చు. బాక్స్ ఎస్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ డబ్ల్యూ. ఎస్ డబ్ల్యూ ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. ఆర్ ఈజ్ కెప్ట్ 2 బాక్సెస్ అబవ్ బాక్స్ వి. అక్కడ కూడా నాకు బాక్స్ నెంబర్ తెలియట్లేదు. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి. డబ్ల్యూకి వికి మధ్యలో 2 ఉండాలి, ఏది ఎక్కడో తెలియదు. బాక్సెస్ ఆర్ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. దీని గురించి కూడా మనకి ఎన్నో బాక్స్ ఏదనేది తెలియట్లేదు. బాక్స్ యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ క్యూ. బాక్స్ యూ ఈజ్ కెప్ట్ సమ్వేర్ బిలో బాక్సెస్. నాకు ఎక్కడ ఏ బాక్స్ నెంబరు రివీల్ చేయలేదు కాబట్టి నేను నెంబర్స్ తీసుకుంటే కష్టం అవుతుంది అనే విషయం అర్థమైంది. సో నెంబర్స్ తీసుకుంటే కష్టం అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలాంటి కండిషన్తో అప్రోచ్ అవ్వాలి, ఏ 2 బాక్సెస్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉందో అలాంటి కండిషన్ మనం ఫిక్స్ చేసుకుంటాం. లేదా ఏ బాక్స్ రిపీటెడ్గా కనిపిస్తుందో, ఏ పేరు మనకి రిపీటెడ్గా కనిపిస్తుందో, అంటే మనం ఒక కండిషన్ ఎంచుకుంటే తర్వాత కండిషన్తో కనెక్ట్ చేసుకుని పజిల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇలా తీసుకెళ్ళడానికి నాకు వీలుగా ఏ కండిషన్ కనిపిస్తే నేను దాన్ని పిక్ చేసుకుంటాను. ఫైన్. సో ఇవి మనకున్న ఆప్షన్స్. దేంతో స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ కండిషన్లో పి గురించి డబ్ల్యూ గురించి ఉంది, సెకండ్ కండిషన్లో ఎస్ గురించి డబ్ల్యూ గురించి ఉంది, తర్వాత ఆర్ గురించి వి గురించి ఉంది, డబ్ల్యూ గురించి వి గురించి ఉంది. అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. పిని డబ్ల్యూని ఫిక్స్ చేస్తాం. నాకు డబ్ల్యూకి ఎస్కి రిలేషన్ తెలుసు, డబ్ల్యూకి వికి రిలేషన్ తెలుసు, వికి ఆర్కి రిలేషన్ తెలుసు, ఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఫైన్, వండర్ఫుల్. సో మనం ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ. పి అనే బాక్స్కి డబ్ల్యూ అనే బాక్స్కి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ. గైస్ ఎవ్రీ టైమ్ let us start with 4 possibilities which will make our work really very easy, believe me. So 1 box is between P and W. Box S is kept immediately above box W. Box S is kept immediately above box W. S అనేది W కి immediate next అవ్వాలి, immediately above అవ్వాలి. Okay, next one. Box R is kept 2 boxes above V. బాక్స్ ఆర్ ఈజ్ కెప్ట్ 2 బాక్సెస్ అబవ్ వి. ఆర్ గురించి వి గురించి మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి మనకి ఆర్ గురించి వి గురించి తెలియదు, కానీ తర్వాత కండిషన్ మనకు తెలుసు. డబ్ల్యూకి వికి రిలేషన్ ఉన్న కండిషన్ ఉంది.
ఓన్లీ 2 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి. డబ్ల్యూకి వికి మధ్యలో 2 బాక్సులే ఉండాలి. 2 బాక్సులే ఉన్నాయి. డబ్ల్యూకి వికి మధ్యలో 2 బాక్సులే ఉండాలి. ఇలా అవ్వచ్చు. ఇక్కడ డబ్ల్యూకి వికి మధ్యలో 2 బాక్సులు ఉండాలి. డబ్ల్యూకి వికి మధ్యలో 2 బాక్సులు ఉండాలి అంటే అది పైన అవ్వచ్చు, కిందకైనా అవ్వచ్చు కదా. ఈ కేసులో డబ్ల్యూ కన్నా పైన వి ఉందనుకుంటున్నాను. ఈ కేసులో డబ్ల్యూ కన్నా కింద వి. ఏ సందర్భమైనా సరే డబ్ల్యూకి వికి మధ్యలో మాత్రం 2 బాక్సులు ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి. డబ్ల్యూకి వికి మధ్యలో 2 బాక్సులు ఉన్నాయి. డబ్ల్యూకి వికి మధ్యలో 2 బాక్సులు ఉన్నాయి. ఈ 4గిట్లో ఏ 2 సేమ్ కాదు. ఈ 4గిట్లో నా ఆన్సర్ ఏది? పోనీ ఏది కాదు మనం ప్రస్తుతానికి చెప్పలేము. సో దట్స్ ద రీజన్ మనం 4 పాసిబిలిటీస్ తీసుకుని స్టార్ట్ చేస్తే నా ఆన్సర్ ఇది దాటి బయటికి వెళ్ళట్లేదు అనే కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్ళగలుగుతాం. విచ్ సేవ్స్ ద టైమ్ అండ్ ఎనర్జీ యాజ్ వెల్. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను. 4 పాసిబిలిటీస్ తీసుకోకుండా కనుక మనం పజిల్ సాల్వ్ చేసాం అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఆన్సర్ వచ్చేసింది అన్నారు అనుకోండి, దాని అర్థం ఆ క్షణం నువ్వు అదృష్టవంతుడు అని. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇస్ దట్ క్లియర్? సో ఈ పాసిబిలిటీస్ ఇలాగే తీసుకుందాం, ఇలాగే ప్రాక్టీస్ చేద్దాం, విచ్ విల్ మేక్ అ వర్క్ రియల్లీ వెరీ ఈజీ, బిలీవ్ మీ. నవ్ నెక్స్ట్ టు దిస్, ఓన్లీ 2 బాక్సెస్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వి. ఈ కండిషన్ మనం ఇందాక వదిలేసాము. ఇప్పుడు దీన్ని పిక్ చేసుకుందాం. బాక్స్ ఆర్ ఈస్ కెప్ట్ 2 బాక్సెస్ అబవ్ వి. బాక్స్ ఆర్ ఈస్ కెప్ట్ 2 బాక్సెస్ అబవ్ వి. 2 బాక్సెస్ అబవ్ అంటే మధ్యలో ఎన్ని బాక్సులు ఉండాలి? ఒక బాక్సే ఉండాలి. 2 ప్లేసెస్ అవే అంటే మధ్యలో ఒక ప్లేస్ ఉండాలని ఎలా అయితే అనుకున్నామో, 2 బాక్సెస్ అబవ్ అంటే మధ్యలో ఒక బాక్సే ఉండాలి. సో బాక్స్ ఆర్ ఈస్ కెప్ట్ 2 బాక్సెస్ అబవ్ వి. ఆర్ అనే బాక్స్ వి కన్నా పైన ఉండాలి, రెండింటికి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. ఆర్ అనే బాక్స్ వి కన్నా పైన ఉండాలి, రెండింటికి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. ఆర్ అనే బాక్స్ వి కన్నా పైన ఉండాలి, రెండింటికి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? బాక్సెస్ ఆర్ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఆర్ డబ్ల్యూ పక్క పక్కన ఉండకూడదు. బాక్సెస్ ఆర్ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ కెప్ట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. డబ్ల్యూ ఆర్ పక్క పక్కన ఉన్నాయి. సో ఈ పాసిబిలిటీ వర్క్ అవ్వదు. ఆర్ డబ్ల్యూ పక్క పక్కన ఉన్నాయి, ఈ పాసిబిలిటీ వర్క్ అవ్వదు. సో ఆర్ డబ్ల్యూ పక్క పక్కన ఉండకూడదు. అలా లేని సందర్భాలు 2. ఇప్పటికి మనకి ఎన్ని బాక్సులు తెలిసాయి? 1 2 3 4 5 6, మొత్తం 8. ఇంకొక 2 బాక్సులు తెలియాలి. ఈ సందర్భంలో అయితే 1 2 3 4 5 6 7 8 9 బాక్సులు వచ్చాయి. ఇప్పటికి ఉండాల్సిందే 8. సో ఇది కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో నా ఆన్సర్ ఇది. దీంట్లో ఇంకా నాకు 2 బాక్సుల గురించి తెలియాల్సి ఉంది, అయినా నేను కంక్లూడ్ చేయగలుగుతున్నాను నా ఆన్సర్ ఇది అని ప్రస్తుతానికి. ఇంకా ఏ బాక్సెస్ మనకు తెలియాలి చూద్దాం ఒకసారి. బాక్స్ యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ క్యూ. బాక్స్ యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ క్యూ. ఓకే, యూ ఎక్కడున్నా సరే క్యూ కన్నా ఇమీడియట్లీ అబవ్ ఉండాలి. బాక్స్ యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ క్యూ. అయితే ఇవి 6 అయ్యాయి కదా ఇప్పటికీ. 1 2 3 4 5 6 అయ్యాయి. ఇంకా 2 బాక్సులు. ఆ 2 బాక్సులు యూ అండ్ క్యూ. యూ క్యూలు పైన అవ్వచ్చు, వరుసగా ఉండాలి కాబట్టి, కింద అయినా అవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇదంతా మళ్ళీ రాయట్లేదు. నెక్స్ట్ కండిషన్ ఒకటే కదా మిగిలింది, అది చదువుదాం. బాక్స్ యూ ఈజ్ కెప్ట్ సమ్వేర్ బిలో బాక్స్ ఎస్. యూ ఎక్కడున్నా సరే ఎస్ కన్నా కిందే ఉండాలి. సో యూ తర్వాత క్యూ. 8 బాక్సుల్లో మిగిలిపోయిన పేరేంటి? పి క్యూ ఆర్ఎస్ టీ. సో దిస్ ఇస్ టీ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అయ్యాక క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. I am sure you guys can solve the questions. Let me show you the questions now. I want you guys to answer the questions and write your answers in the comment section. ఇక్కడ 2 questions ఉన్నాయి, questions 6 and 7. Pause the video here. Try answering these 2 questions. Put your answers in the comment section. అలాగే 8th question ఇది కూడా. సో మీ అంతటా మీరు ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్వశ్చన్ దగ్గర వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ ఆప్షన్ కామెంట్ చేయండి. 9th one. అండ్ అలాంగ్ విత్ దిస్, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంతో పాటు మీకు ఏమైనా క్వశ్చన్స్ కష్టంగా అనిపిస్తే, ఏదైనా క్వశ్చన్కి మీకు వీడియో సొల్యూషన్ కావాలి అనిపిస్తే, ఆ క్వశ్చన్ని మీరు పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వి విల్ వర్క్ ఆన్ ఇట్. సో ఇవి సెకండ్ సెట్కి సంబంధించిన క్వశ్చన్స్. నవ్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. అగైన్ రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్, ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్, గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. మీరు ముందు గమనించాల్సింది, మనకి ప్రతి కండిషన్ అర్థం అవుతుందా లేదా. మనకి కండిషన్స్ అర్థం కానప్పుడు మనం సాల్వ్ చేయలేము.
ఎంత బాగా అర్థం చేసుకోవడం వస్తే అంత బాగా మనం సాల్వ్ చేయగలుగుతాం. డూ అండర్స్టాండ్ దిస్ ఇన్ఫర్మేషన్? ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ అండ్ బీ క్విక్. లెట్స్ వర్క్ ఆన్ దిస్. నెంబర్స్ కన్సిడర్ చేయాలా చేయక్కర్లేదా అనేది మన ఫస్ట్ డౌట్. దానికి ఆన్సర్ ఎప్పుడు తెలుస్తుంది? కండిషన్స్ అన్ని చదివితే తెలుస్తుంది. ఏదైనా ఒక బాక్స్ కండిషన్ గురించి మనకి తెలుసా? చదువుదాం. ఓన్లీ 4 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ T and N, విచ్ ఈస్ ద బాటమ్ మోస్ట్. వండర్ఫుల్. సో N ఈస్ ద బాటమ్ మోస్ట్ అని అర్థమైంది. తర్వాత బాక్స్ Lకి Tకి రిలేషన్ ఉంది, బాక్స్ Nకి Oకి రిలేషన్ ఉంది. సో Tకి Lకి రిలేషన్ ఉంది, Nకి Oకి రిలేషన్ ఉంది. సో దీంతో స్టార్ట్ చేయడం సజెస్టబుల్. దాంతోపాటు ఈ 2 బాక్సుల మధ్యలో ఎక్కువ బాక్సులు ఖాళీలు ఉన్నాయి. ఓకే, సో ఎక్కువ గ్యాప్ ఉంది. సో దాంతో స్టార్ట్ చేస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. 9 బాక్సులు ఉన్నాయి మొత్తం. ఆర్డర్ ఏంటి? పైనుంచి కిందగా, కింద నుంచి పైగా. వాడు ఎలా చెప్పాడో మనం అలాగే కన్సిడర్ చేయాలి. కాబట్టి ద లోవర్ మోస్ట్ షెల్ఫ్ ఈజ్ నెంబర్డ్ 1, టాప్ మోస్ట్ షెల్ఫ్ యాజ్ 9. సో 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let us work on this now. Again, I started with 4 possibilities. Only 4 boxes are kept between T and N. N is the bottom most. 4 boxes between T and N. 1, 2, 3, 4. Next one. L is kept 2 boxes above box T. 2 boxes above ante మధ్యలో ఒక బాక్సే ఉండాలి. Next one. ఓన్లీ 1 box is kept between N and O. Nకి Oకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి. నెక్స్ట్ వన్. బాక్స్ P is kept immediately above box M. బాక్స్ P is kept immediately above box M. సో P అనే బాక్స్, M అనే బాక్స్ ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. P immediately above M అంటే ఆ 2 బాక్సులు వరుసగా ఉండాలి. కాబట్టి అలా వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది? ఈ ఒక్క చోటే ఉంది. సో ఇది ఎందుకు నాకు ఒకే పాసిబిలిటీ వస్తుందని ఇప్పుడు అనిపిస్తుంది. సగం క్వశ్చన్ చదివేశాం కాబట్టి. సో లెట్స్ గో విత్ దిస్. ఫైన్. ఈ 2 ఇప్పుడు మనం రాయక్కర్లేదు, రాయాలంటే అప్పుడు రాద్దాం. ఇలాంటప్పుడు మనం ఛాన్స్ తీసుకున్నా పర్వాలేదు. ఫైన్. నెక్స్ట్ దిస్. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ M and T ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ Q and S. Mకి Tకి మధ్యలో ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో, Mకి Tకి మధ్యలో ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో, Qకి Sకి మధ్యలో అన్ని బాక్సులు ఉండాలి. Mకి Tకి మధ్యలో ఒకే బాక్స్ ఉంది కాబట్టి Qకి Sకి మధ్యలో కూడా ఒక బాక్సే ఉండాలి. సో Qకి Sకి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి అంటే QS SQ ఎలాగైనా అవ్వచ్చు కదా. ఇది ఒకటే పాసిబిలిటీ. అండ్ దెన్ బాక్స్ Q ఈజ్ నైదర్ కెప్ట్ అడ్జసెంట్ టు బాక్స్ T నార్ N. Q అనే బాక్స్ T పక్కన ఉండకూడదు. Q అనే బాక్స్ T పక్కన ఉండకూడదు. సో ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. 9 బాక్సుల్లో నేను 8 బాక్సుల పేర్లు రాశాను, ఒకే ఒక బాక్స్ పేరు రాయలేదు. ఆ బాక్స్ ఏంటి? LMNOPQR. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. యాజ్ వీ డిస్కస్డ్, అరేంజ్మెంట్ అయిపోయాక మనం దీనికి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. లెట్ మీ షో యూ ద క్వశ్చన్స్ నౌ. ఐ వాంట్ యూ గైస్ టు ఎక్సర్సైజ్ ఆన్ దిస్. రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. ఇది సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈ క్వశ్చన్ కూడా, ఇది క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ వీడియో పాజ్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఆప్షన్ నెంబర్ రాస్తే చాలు. క్వశ్చన్ నెంబర్ 13 మీ ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 14 మీ ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 15 మీ ఆన్సర్ ఏంటి. సో పాజ్ చేసుకుని ఆన్సర్స్ రాయండి. పాజ్ ద వీడియో హియర్. ట్రై సాల్వింగ్ దిస్ పజిల్. గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఇప్పుడు దీని మీద వర్క్ చేద్దాం మనం. ఇందాక మనం సాల్వ్ చేసిన పజిల్స్లో ఆ నెంబర్స్ తీసుకోవాలని కొన్ని, తీసుకోక్కర్లేదని కొన్ని సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో 2 కలిపి చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలాగనేది చూద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క కండిషన్ చదువుదాం. ద బాక్స్ విచ్ ఈస్ కెప్ట్ జస్ట్ బిలో గ్రే ఈస్ కెప్ట్ 3 places అబవ్ ద పర్పుల్ బాక్స్. ఫైన్. అంటే నెంబర్ తెలియదు, ఎన్నో బాక్స్ అనేది తెలియదు, కానీ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉందనే విషయం తెలుసు. సో దీంతో స్టార్ట్ చేయడం సజెస్టబుల్.
ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ద గోల్డెన్ బాక్స్ అండ్ ద గ్రే బాక్స్. గోల్డెన్కి గ్రేకి మధ్యలో ఎన్ని బాక్సులు ఉండాలి? 2 బాక్సులు ఉండాలి. ద వైట్ బాక్స్ ఈస్ కెప్ట్ జస్ట్ అబౌవ్ గోల్డెన్ బాక్స్ అండ్ దెన్ గ్రీన్ బాక్స్ ఈస్ కెప్ట్ ఇన్ ఎ ప్రైమ్ నెంబర్డ్ బాక్స్. ఇప్పుడు గ్రీన్ బాక్స్ ప్రైమ్ నెంబర్లో ఉందని తెలుసు, మొత్తం 7 బాక్సెస్ అని తెలుసు. అంటే గ్రీన్ బాక్స్ ఎన్ని ప్లేసెస్లో రావచ్చు? 4 ప్లేసెస్లో రావచ్చు. అంటే 1 to 7 అన్న ప్రైమ్ నెంబర్స్ 4 కాబట్టి ఏంటా 4? 2, 3, 5, 7. ఈ 4 ఎక్కడైనా గ్రీన్ రావచ్చు. అండ్ దెన్ ద గ్రే బాక్స్ ఈస్ కెప్ట్ అబౌవ్ గ్రీన్ బాక్స్. అబౌవ్ అన్నాడు తప్ప ఇమీడియట్లీ అబౌవ్ అనలేదు కదా. సో మనం గ్రీన్ పొజిషన్ ఫిక్స్ చేసినప్పటికీ ఇది మనం తీసుకోవడం కష్టం. ఫైన్. ద ఆరెంజ్ బాక్స్ ఈస్ కెప్ట్ బిలో సిల్వర్ బాక్స్. ఇమీడియట్లీ బిలో అనట్లేదు. నో బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ వైట్ అండ్ సిల్వర్. సో వైట్ సిల్వర్ ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దేంతో స్టార్ట్ చేయడం బెటర్? ఏ 2 బాక్సుల మధ్య అయితే ఎక్కువ గ్యాప్ ఉందో అలాంటి కండిషన్తో మనం స్టార్ట్ చేస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఐ వాంట్ యూ టు స్టార్ట్ విత్ దిస్. దాంతోటి పాటు గ్రీన్ కూడా మనం ఫిక్స్ చేద్దాం. సో 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసేది ఇందాకటి క్వశ్చన్స్ కన్నా అడ్వాంటేజ్ అవ్వాలి అంటే ఐ వాంట్ యూ టు స్టార్ట్ విత్ 4 పాసిబిలిటీస్ దిస్ వే. సో గ్రీన్ అనేది 7th ప్లేస్లో ఉండొచ్చు, 5th ప్లేస్లో ఉండొచ్చు, 3rd ప్లేస్లో ఉండొచ్చు, 2nd ప్లేస్లోనైనా ఉండొచ్చు, ప్రైమ్ నెంబర్. ఫైన్. ఇప్పుడు apart from this box, let us work on this. The box which is kept just below gray. The box which is kept just below gray is 3 places above purple box. ఈ బాక్స్ పర్పుల్ కన్నా 3 places పైన ఉండాలి. ఈ బాక్స్ పర్పుల్ కన్నా 3 places పైన ఉండాలి. అంటే మధ్యలో 2 బాక్సులు ఉండాలి. అండ్ దెన్ తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ గోల్డెన్ అండ్ గ్రే. గ్రేకి గోల్డ్కి మధ్యలో 2 ఉండాలి. సో గోల్డ్ పైన అవ్వచ్చు, కింద అవ్వచ్చు కదా. సో ఇప్పుడు 2 పాసిబిలిటీస్ తీసుకుందాం. గ్రే 1, 2, 3, ఇది పర్పుల్. సో గోల్డ్ గ్రే కన్నా పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, మధ్యలో 2 బాక్సులు ఉన్నాయి అంటున్నాడు. సో ఒక సందర్భంలో 2 బాక్సులు ఉండి ఆ పైన గోల్డ్ ఉంటాయి. ఒకవేళ గోల్డ్ బాక్స్ గ్రే కన్నా కిందకు వస్తాయి, అప్పుడు ఇది గోల్డ్ అవుతుంది. ఫైన్. 2 పాసిబిలిటీస్. గోల్డ్తో రిలేటెడ్గా ఏదైనా కండిషన్ ఉందా? నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ద వైట్ బాక్స్ ఈస్ కెప్ట్ జస్ట్ అబౌవ్ గోల్డెన్ బాక్స్. వైట్ గోల్డ్ కన్నా జస్ట్ అబౌవ్ అంటే 2 ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. వైట్ గోల్డ్ కన్నా ఇమీడియట్ నెక్స్ట్. అసలు ఇక్కడ ఎన్ని బాక్సులు వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చాయి. మనకి ఎన్ని రావాలి? 7 చాలు. అంటే ఈ పాసిబిలిటీ వర్కౌట్ అవ్వదు. ఇది ఒకటే మిగిలింది. ఓకే. వైట్తో రిలేటెడ్గా ఉన్న బాక్స్ ఏంటి? వైట్తో ఏ బాక్స్ రిలేటెడ్గా ఉంది? ఇందాక మనం కండిషన్స్ అన్ని చదివాము. ఎస్, సిల్వర్. నో బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ వైట్ అండ్ సిల్వర్. అంటే వైట్ సిల్వర్ ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. వైట్ సిల్వర్ ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. ద గ్రే బాక్స్ ఈస్ కెప్ట్ జస్ట్ అబౌవ్ ద గ్రే బాక్స్ ఈస్ కెప్ట్ అబౌవ్ గ్రీన్ బాక్స్. గ్రే బాక్స్ గ్రీన్ బాక్స్ కన్నా పైన ఉండాలి. ఇప్పుడు ఏ పాసిబిలిటీలో రావడానికి ఛాన్స్ ఉందనేది డిస్కస్ చేద్దాం. గ్రే బాక్స్ గ్రీన్ కన్నా పైన, గ్రీన్ అన్నిటికన్నా పైది, గ్రే రాదు. అంటే ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు. ఒకవేళ గ్రే గ్రీన్ కన్నా పైన వస్తే ఇవన్నీ వరుసగా ఉన్నవే కదా, ఇదే ఆర్డర్లో వరుసగా ఉండాలి కదా. సో గ్రీన్ కన్నా పైన ఎక్కడ గ్రే వచ్చినా ఈ ఆర్డర్ ఫిట్ అవ్వదు. అంటే ఈ పాసిబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. లెట్స్ వర్క్ ఆన్ దిస్. గ్రే, సిల్వర్, వైట్, గోల్డ్, పర్పుల్ ఈ 5 ఇదే ఆర్డర్లో ఉండాలి. అంటే గ్రీన్ కన్నా పైన 5 ఖాళీలు ఉండాలి. లేదు అంటే ఈ పాసిబిలిటీ కూడా ఫిట్ అవ్వదు. 1, 2, 3, 4 ఉన్నాయి ఇక్కడ. సో దట్స్ ఆబ్వియస్. గ్రీన్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ షెల్ఫ్ 2. సో ఇప్పుడు దీనికన్నా పైన 5 బాక్సులు గ్రే, సిల్వర్, వైట్, గోల్డ్, పర్పుల్. గ్రే, సిల్వర్, వైట్, గోల్డ్, పర్పుల్. ఎస్, ఇది గ్రే, ఇది సిల్వర్, దిస్ ఈజ్ వైట్, దిస్ ఈజ్ గోల్డ్, దిస్ ఈజ్ పర్పుల్. మిగిలిపోయిన కలర్ ఏంటి? ద ఓన్లీ కలర్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. ద ఆరెంజ్ బాక్స్ ఈజ్ కెప్ట్ బిలో సిల్వర్ బాక్స్. ఆరెంజ్ సిల్వర్ కన్నా కింద. ఆరెంజ్ ఎక్కడున్నా సిల్వర్ కన్నా కింద ఉండాలి. సో గైస్, దిస్ ఈజ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో you can solve questions based on this. Here in this slide you are given 2 questions. Pause the video, solve these 2 questions, write your answers in the comment section. Here we have 2 more questions. Pause the video again, solve these 2, be quick. Yes.
సో వీ ఆర్ డన్ విత్ 4 sets 20 questions. ఇలా మనం ఈ పజిల్స్ని బాక్స్ మోడల్ పజిల్స్ని మనం సాల్వ్ చేస్తాం. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ద సెషన్ టుడే. థ్యాంక్ యూ గైస్.